హరహర మహాదేవ్. రక్ష రక్ష గురుదేవ్. ప్రేమస్వద దివ్యాత్మ స్వరూపులైన మీ అందరికీ శ్రీకంఠ సదాశివ బాలాత్రిపుర సుందరి పరిపూర్ణమైన అనుగ్రహం సిద్ధించుగాక. అందరికీ కూడా భక్తితోటి పాటు జ్ఞానము, జ్ఞానంతో పాటు యోగము, యోగంతో పాటు అనుభవము, తర్వాత ప్రాక్టికల్ థియరీ, ఒక రీజన్ ఏర్పడి గొప్పవారిగా, దేశాన్ని ఉద్ధరించేవారుగా, మీ జీవిత కళలు, మీ దేశ భవిష్యత్తు కళలు, మీ పిల్లల యొక్క భవిష్యత్తు కళలు, మీ కుటుంబం కావలసినటువంటి అద్భుతమైనటువంటి ఆలోచనలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏది చేయాలన్నా సరే థియరీ అండ్ ప్రాక్టికల్ మరియు రీజన్ కావాలి. థియరీ అందరికీ తెలుసు, ప్రాక్టికల్ తెలుసు, కానీ రీజన్ కావాలి. ఆ రెండిటికి కూడా థియరీ మహాత్ములు ఎవరో ప్రకృతిలో యూనివర్సల్ గ్రహ నక్షత్రాల కోసము, పంచభూతాల కోసము, భగవంతుడి కోసము తమ సర్వస్వాన్ని త్యాగం చేసుకుని రహస్య విజ్ఞానాన్ని దర్శించారు. మంత్రాన్ని, తంత్రాన్ని, యంత్రాన్ని, దైవాన్ని, గ్రహ నక్షత్రాలు, పంచభూతాల యొక్క విజ్ఞానాన్ని దర్శించారు. ఆ దర్శించినటువంటి వారినే మనం మహాత్ములు, అలాగే మహర్షులు అని అంటాం. ఆ మహర్షులు చెప్పినటువంటి రాసిన దాన్ని చదివిన వారు చదువరలయ్యి ప్రపంచానికి మార్గదర్శులుగా అది బోధించడం వలన వాళ్ళు బోధకులు మాత్రం, అంటే మార్గదర్శకులు. చదివింది చెప్పడం వలన, అంటే ఒక థియరీని దర్శించినటువంటి మహర్షులు మనకు అందించినటువంటి థియరీని చదువుకుని తెలుసుకుని మార్గదర్శులుగా నిలబడ్డారు అందరూ కూడా భారత భూమిలో. వీళ్ళందరూ కూడా మార్గదర్శులు మాత్రమే, మహర్షులు కాలేరు. దాన్ని దర్శించినటువంటి వారే మహర్షులు అవుతారు, వారే సిద్ధ పురుషులు అవుతారు. వీరందరూ మార్గదర్శకులు. థియరీని మనకి నేర్పిన వారందరూ కూడా మార్గదర్శులు. ఆ థియరీలో ఏమైతే ఉందో అది వారు చెప్పింది మనం చేసుకుపోతున్నాం, ప్రాక్టికల్ చేస్తున్నాం. ఈ థియరీ ప్రాక్టికల్ మనకి ఉండడం మంచిది, ఒక మార్గం మనకి ఏర్పడింది అనుకుంటున్నాం. కానీ రీజన్ మనకు తెలియదు. రీజన్ ఎవరికి తెలుసును? చదువుకుని చెప్పిన వాడికి తెలుసునా? చదివిన దాన్ని విని ఆచరించిన వాడికి తెలుసునా? కాదు, దర్శించిన వాడు మాత్రమే తెలుసును. ఆ దర్శించినటువంటి మహర్షులు ఎవరైతే ఉన్నారో, దర్శించినటువంటి దాన్ని అనుభవించిన దాన్ని మనకు అందించినటువంటి వారిని మార్గదర్శులు, మహాత్ములు, సిద్ధపురుషులు, వారే మహర్షులు మనకి. అట్లాంటి వారు దొరకడం మన భారత భూమిలో ఇప్పుడు చాలా కష్టం ఈ కలయుగలో. అలాగ దర్శించినటువంటి మార్గదర్శకులైనటువంటి మహాత్ములు, సిద్ధపురుషులు మనకు అందించినటువంటి యోగము, భోగము, శ్రీ విద్య, సప్తస్వర యోగ రహస్యాలు, పంచముఖ సదాశివ రహస్య విజ్ఞానం. అది దాన్ని దర్శించి అనుభవించి ఆ థియరీని, ఆ ప్రాక్టికల్ని ఇప్పుడు మీ ముందు ఉంచడానికి చేసే ప్రయత్నంలో దాని పేరే శ్రీ విద్య సప్తస్వర యోగ రహస్య విజ్ఞానం. అసలు సప్తస్వర యోగం అంటే ఏంటి? సప్తగిరి అంటే ఏమిటి? సప్తగిరి 7 కొండలు ఎక్కితేనే కానీ భగవంతుడైన వెంకన్న బాబు కనిపించడు. అలాగే మీ సప్త చక్రాలు దాటి సహస్రారులోకి వస్తేనే కానీ ఆ పరమేశ్వరుడు దర్శనం కాడు. మరి అట్లాంటిది మనం నిజంగా 7 కొండల వాడు 7 మెట్లు 7 కొండలు ఎక్కి భగవంతుని దర్శిస్తున్నాం అనుకుంటున్నాం. కానీ అలా దర్శించి కూడా దర్శించిన వారమే అవుతున్నాం. ఎందుకు అంటే రీజన్ తెలియదు కాబట్టి. ఆ రీజన్ ఏంటయ్యా అంటే, ఎంతోమంది చెప్తున్నటువంటి పుస్తకాలు చదివిన విజ్ఞానాన్ని, ఎన్నో రకాల జిమ్ములు, ఎన్నో రకాల కసరత్తులు, ఎన్నో రకాల కుస్తీలు పడుతున్నాం. కానీ ఫలితం ఆరోగ్య సూత్రమే అవుతుంది. యోగ సూత్రం కావడం లేదు, జ్ఞాన సూత్రం కావట్లేదు, భక్తి సూత్రం కావట్లేదు. రీజన్గా ఉన్నప్పుడు అది మనకు జరుగుతుంది. ఏంటా రీజనం? శాస్త్రాలన్నీ, మహాత్ములన్నీ చెప్పిందే 21,600 సార్లు నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ప్రతినిత్యం జరుగుతాయి. 21,600 సార్లు జరిగేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక మానవుడికి 24 గంటల్లోని 7 భాగాలుగా పంచినప్పుడు దాన్ని సప్తస్వరం అంటారు. సూర్యోదయం అయిన తర్వాత 1 గంట 30 నిమిషాలు ఒక స్వరం నడిచి ఒక నాడి ఉత్తేజపడి మనలో ఉన్నటువంటి సప్త ధాతువులు, ఒక ధాతువు తేజోవంతమై ఆ ధాతువు యొక్క దేవత ఎవరో ఆ దేవత ప్రసన్నం కావడానికి ప్రయత్నం చేసేటటువంటి ప్రార్థన వలన, ఆ బీజాక్షరం వలన ఆ గంటన్నర సమయంలో మనకి ఆ దేవత అనుగ్రహం వచ్చి మనలో ఉన్నటువంటి ధాతు వెలుగొంది
చైతన్యవంతమయ్యి ప్రకాశవంతమయ్యి దైవానుగ్రహం పొందడానికి మార్గం అవుతుంది. దానికి అనుకూలంగా వెళ్ళడం వలన దానికే వారాలు, ఆదివారం నుంచి శనివారం వరకు వారాలు, దానికే యోగిని దేవతలు, సప్త నాడులు, అస్థి, మజ్జ, మాంసము, రక్తము, చర్మము, మేధస్సు, శుక్రము, ఈ ధాతువులకి, ఆ ధాతువులకు సంబంధించిన ప్రాణానికి ఈ 24 గంటలకి 7 భాగాలకి సమన్వయం వచ్చి యూనివర్సల్కి మనం ఈ విజ్ఞానం ఏమిటని తెలుసుకున్నప్పుడే మెలకువ, అదే కుండలిని జాగరణ. అది తెలియకపోవడమే నిద్రాణము. కుండలిని నిద్రాణము. కుండలిని మేలుకొలుపు అంటే ఈ విజ్ఞాన రహస్యం దర్శించి అనుభవించి ఒక నిశ్చయ బుద్ధితో దాన్ని సాధించడమే కుండలిని జాగరణ. ఇది తెలియకపోవడమే అజ్ఞానము. ఆ అజ్ఞానమే నిద్రాణము. అలా యూనివర్సల్కి మనకి అనుసంధానం అవడమే స్వరయోగ రహస్యం, సప్తస్వరయోగ రహస్యం. ఉదయం 6 గంటల నుంచి 6:30 నుంచి 6 గంటలు సూర్యోదయం అయితే 1 గంటన్నర ఒక ధాతువుకి సంబంధించి ఒక దేవత, అక్కడ నుంచి 6 గంటలు 1 గంటన్నర వరకు ఒక దేవత, 1 గంటన్నర నుంచి మరో 6 గంటలు కలుపుకుంటే 7 గంటలన్నర వరకు ఒక దేవత, ఒక నాడి. అక్కడి నుంచి 1 గంట, రాత్రి 1:30 వరకు ఒక దేవత. ఆ సమయానికి నీ అనాహతం ప్రజ్వలన కావడం, ఉత్తేజపడడం కలుగుతుంది. ఆ దేవతను ఆరాధించడం వలన ఆ దేవత నీకు ఎరుకుతో ఉంటే అదే కుండలిని జాగరణ. అక్కడ నుంచి ఇంకో 1 గంటన్నర అంటే 1 గంటన్నర నుంచి మరో 1 గంటన్నర 3 గంటల వరకు అద్భుతమైన సమయం, అమృత గడియలది. ఆ అమృత గడియలు ఆకాశతత్వముగా ఉండడము, ఆ ఆకాశతత్వములో విశేషమైనటువంటి నాడి ప్రజ్వలన, ఆ ఆకాశతత్వానికి వజ్రేశ్వరి అనే దేవత ఆ సమయంలో మనల్ని అనుగ్రహించడానికి మార్గము, ఆ దేవత బీజాక్షరము, ఆ దేవత యొక్క ఉపదేశము పొంది సాధన చేసినట్లయితే నీకు అమృతం వర్షిస్తుంది ఆ సమయం. దాన్ని అందుకని అమృత గడియలు అన్నారు. దాని తర్వాత మరొక 1 గంటన్నర కలిపితే 4:30 సమయం. ఆ 4:30 సమయం వరకు అద్భుతమైనటువంటి మధ్యధాతు వికాసం పొందడము, మురుగు మధ్యం వికాసం కలగడం, థర్డ్ ఐ ఓపెన్ అవ్వడం, ఆ సమయంలో సాధన చేయడం ద్వారా ఆ సమయంలో ఉన్నటువంటి సప్త వ్యాహృతుల్లో తపహ అనేటటువంటి బీజాక్షరంతో సాధన చేయడం వల్ల, గురు ఉపదేశంతో సప్త స్వరాలన్నీ కూడా యాక్టివ్ అవుతాయి. నీలో ఉన్నటువంటి ఆరా పెరుగుతుంది సాధన చేయడం ద్వారా. అందుకనే 3 గంటల నుంచి 4:30 వరకు ఉన్నటువంటి సమయం ఒక అద్భుత బ్రహ్మ ముహూర్తం అని చెప్పడానికి కారణం. ఈ విజ్ఞానం ఎరుగుతో దర్శించి దాంట్లో మనం మననం చేసి ఇది ఏమిటి, ఇది ఏమిటి, ఇది కాదు, ఇది కాదు, ఇది ఏమిటి అని తెలుసుకోవడం ద్వారా నీకు దర్శకుడు అవుతావు. ఆ దర్శించిన దాన్ని ఒక రీజన్ తెలుసుకుని సాధన చేయగలుగుతావు. ఆ తర్వాత 1 గంటన్నర కలిపితే సూర్యోదయం అయ్యే వరకు 6 గంటల వరకు సహస్రారంలో అద్భుతమైనటువంటి శివశక్తుల కలయిక. ఇలా సప్తధాతువులు, సప్తస్వర యోగం, ఒక్కొక్క ధాతువుకి ఒక్కొక్క దేవత. ముసలి వాళ్ళు కూడా పడిచివాళ్ళు అయిపోయేలాగా ఉండేటువంటి శక్తి ఆ దేవతలు కూడా ఈ సప్తస్వర యోగంలో ఉంటారు. నీలో చచ్చుపడిపోయినటువంటి నరాలు, ధాతువులు 72,000 నాడులు కూడా ఉత్తేజపడతాయి. తద్వారా ఓజస్సు పెరుగుతుంది. సాధన చెయ్యాలి, దర్శించాలి. ముందు దర్శించి నీవు మెలకులో ఉండాలి, మేలుకొలుపు కలిగి ఉండాలి, జాగరణ అయి ఉండాలి. ఈ జాగరణలో, ఈ ఎరుకలో, ఈ దర్శనంలో నువ్వు మహర్షివి కావాలి. నువ్వు మహర్షి అయిన తర్వాత దాన్ని రాయి, దాన్ని సాధన చెయ్యి, దాన్ని అప్పుడు మార్గదర్శనం చెయ్యి. అప్పుడు నీవు మహాత్ముడు అవుతావు, సిద్ధపురుషుడు అవుతావు, మహర్షి అవుతావు, లేకపోతే మార్గదర్శకుడే అవుతావు. ఒక సిద్ధపురుషుడు, ఒక మార్గదర్శి, ఒక మహాత్ముడు, మహర్షి చెప్పేటటువంటి మాట ఒక అద్భుతం. మన జీవితం ధన్యము. అదే శ్రీ విద్యా సప్తస్వర యోగ రహస్యాలు శీఘ్రముగా మనం సాధించడానికి సరైన అవకాశం. స్వరయోగం నేర్చుకోండి, శ్రీ విద్యా సప్తస్వర యోగాలు గురుముఖత నేర్చుకోండి, తరించండి. తొందరగా శీఘ్రముగా అనుభవంతో మీరు చవి చూడడానికి మార్గం ఈ ఆశ్రమంలో లభిస్తుంది. మహర్షుల యొక్క సందేశం మీకు లభిస్తుంది. ఈ సదవకాశాన్ని మీ పిల్లలు, పెద్దలు,
బంధువులు మిత్రులు అందరూ ఉపయోగించుకోవాలి. హర హర మహాదేవ్.